Namaste, my dear students. In this video, we are going to learn infinitives and gerunds. Enti, what are the infinitives and gerunds? Of course, we all know what are the infinitives. Infinitives ante there are two kinds you can say. One is to infinitive and the other one is bare infinitive. ఆల్రెడీ వీటి గురించి మనం టు ఇన్ఫినిటివ్ అంటే ఏంటి, బేర్ ఇన్ఫినిటివ్ ఏంటి అనేది ఆల్రెడీ మనం చూసాం. నిజానికి ఒక టు ఇన్ఫినిటివ్ అంటే ఒక వర్బ్కి ముందు టు వస్తే దట్ ఈస్ కాల్డ్ టు ఇన్ఫినిటివ్. వర్బ్ని డైరెక్ట్గా మనం యూస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ బేర్ ఇన్ఫినిటివ్. అంటే ఎలా అంటే వీ అగ్రీడ్, లెట్ us see some examples. వీ అగ్రీడ్ టు మీట్ ఆన్ సండే. వీ అగ్రీడ్ తర్వాత ఇక్కడ టు మీట్ అని అన్నాం. వీ అగ్రీడ్ టు మీట్ ఆన్ సండే. దిస్ ఇస్ కాల్డ్ టు ఇన్ఫినిటివ్. ఎందుకంటే టు TO2 అనేది వచ్చింది కాబట్టి ఒక వర్బ్కి ముందు టు మీట్, టు డూ, టు బీ, టు ఈట్, టు గో. దిస్ ఇస్ కాల్డ్ టు ఇన్ఫినిటివ్. వీ అగ్రీడ్ టు మీట్, కలవడానికి తెలుగులో తీసుకుంటే వీ అగ్రీడ్ టు మీట్ ఆన్ సండే. సండే కలుద్దాం అని అనుకున్నాం, సండే కలవడానికి నిర్ణయించుకున్నాం, ఒప్పుకున్నాం. దిస్ ఇస్ కాల్డ్ టు ఇన్ఫినిటివ్. ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్. ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్. నేను ఇక్కడ ఉండడానికి ఐఎమ్ హ్యాపీ తర్వాత బీ వచ్చింది. బీ కూడా మనకి ఒక వర్బే. ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్, ఉండడానికి చాలా హ్యాపీగా ఉన్నందుకు హ్యాపీగా ఉన్నాను. షీ వాజ్ లుకింగ్ ఫర్ సమ్ వన్ టు హెల్ప్ హర్. ఇక్కడ టు ఇన్ఫినిటివ్. షీ వాజ్ లుకింగ్ ఫర్ సమ్ వన్ టు హెల్ప్ హర్. ఓకే, ఇలా మనం టు ఇన్ఫినిటివ్ని యూస్ చేస్తాం. అంటే ఒక వర్బ్కి ముందు ఒక పని చెయ్యటం కోసం అనే ఉద్దేశంతో మనం యూస్ చేస్తున్నప్పుడు ఒక వర్బ్కి ముందు టు అనేది యాడ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ టు ఇన్ఫినిటివ్. హీ జస్ట్ వాంట్స్, హీస్ వెరీ లేజీ, హీ జస్ట్ వాంట్స్ టు సిట్ అండ్ టు వాచ్ టీవీ ఆల్ డే. హీ జస్ట్ వాంట్స్ టు సిట్ అండ్ టు వాచ్ టీవీ ఆల్ డే. ఇక్కడ టు సిట్ అండ్ టు వాచ్ అని అనొచ్చు, లేకపోతే టు సిట్ అండ్ వాచ్ అని కూడా అనొచ్చు. అంటే రెండో ముందు మనం టు ఇన్ఫినిటివ్ యూస్ చేయకపోయినా అది టు ఇన్ఫినిటివ్గానే క్యాలిక్యులేట్ అవుతుంది. హీ జస్ట్ వాంట్స్ టు సిట్ అండ్ టు వాచ్ టీవీ ఆల్ డే. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ టు ఇన్ఫినిటివ్. ఓకే, ఐ వాస్ నాట్ ష్యూర్ అబౌట్. ఇక్కడ మనం టు ఇన్ఫినిటివ్లో నెగిటివ్ ఎలా చెప్పాలి అంటే టూ కన్నా ముందు నాట్ అని యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే టు ఇన్ఫినిటివ్లో నెగిటివ్ చెప్పాల్సి వస్తే నాట్ టు అని వస్తుంది. ఓకే, మనం ఒక సినిమా డైలాగ్నే చూసుకో. ఐ వాస్ నాట్ ష్యూర్ అబౌట్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఐ వాస్ నాట్ ష్యూర్ అబౌట్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నాకు ఐ వాజ్ నాట్ ష్యూర్. ఓకే, యూ మస్ట్ లెర్న్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. యూ మస్ట్ లెర్న్ వాట్ టు డూ, టు ఇన్ఫినిటివ్. వాట్ నాట్ టు డూ, నెగటివ్. ఓకే, సో నెగటివ్లో టు డూ, నాట్ టు డూ ఇలా మనం కూడా చెప్పుకోవచ్చు. యూ మేడ్ ఏ ప్రామిస్ నాట్ టు టెల్ ఎనీ వన్. ఓకే, ఐ వాస్ టెలింగ్ సంథింగ్ అండ్ వైల్ టెలింగ్ యూ మేడ్ మీ ఏ ప్రామిస్. యూ మేడ్ ఏ ప్రామిస్ నాట్ టు టెల్ ఎనీ వన్. దిస్ ఇస్ కాల్డ్ టు ఇన్ఫినిటివ్స్. ఇన్ఫినిటివ్స్లో మనం అడ్వాన్స్ లెవెల్లో కూడా వెళ్దామండి. ఓకే, నెక్స్ట్ ఇస్ బేర్ ఇన్ఫినిటివ్. వాట్ ఈస్ బేర్ ఇన్ఫినిటివ్? బేర్ ఇన్ఫినిటివ్ అంటే వర్బ్ వితౌట్ టు ఈస్ కాల్డ్ బేర్ ఇన్ఫినిటివ్. వర్బ్ వితౌట్ టు అంటే టు లేకుండా ఉండే వర్బ్ని మనం బేర్ ఇన్ఫినిటివ్ అంటాం. సాధారణంగా మోడల్ ఆక్సిలరీస్లో వీటిని యూస్ చేస్తూ ఉంటాం. ఐ క్యాంట్ సే, నేను చెప్పలేను. ఐ క్యాంట్ సే, ఐ క్యాంట్ డూ. ఇది మోడల్ ఆక్సిలరీ క్యాంట్. ఐ క్యాంట్ డూ, ఐ క్యాంట్ స్టే లాంగ్ హియర్. ఇలా మనం క్యాంట్ ఎక్కువగా మోడల్ ఆక్సిలరీస్ తర్వాత ఎప్పుడూ సాధారణంగా బేర్ ఇన్ఫినిటివ్ని యూస్ చేస్తాం. టు ఇన్ఫినిటివ్ని యూస్ చేయకుండా బేర్ ఇన్ఫినిటివ్ని యూస్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ బేర్ ఇన్ఫినిటివ్. అంటే టూ లేకుండా టు డూ అని కాకుండా ఓన్లీ డూ ఈస్ కాల్డ్ బేర్ ఇన్ఫినిటివ్. ఓకే, ఐ క్యాంట్ తర్వాత ఐ క్యాంట్ గో అంటాం. క్యాంట్ అనేది మోడల్ ఆక్సిలరీ. దీంట్లో తర్వాత మనం ఐ క్యాంట్ టు గో అని అనం. ఐ కెన్ డూ అంటాం. ఐ క్యాన్ తర్వాత డూ పెట్టాం, అంతే తప్ప ఐ క్యాన్ టు డూ అని అనం. అంటే యూజువల్గా మోడల్ ఆక్సిలరీస్కి వచ్చేసరికి మనం బేర్ ఇన్ఫినిటివ్ని యూస్ చేస్తాం, టు ఇన్ఫినిటివ్ని యూస్ చేయం. వాట్ విల్ వి డూ? వాట్ విల్ వి డూ ఇఫ్ దే టెల్ us వి మస్ట్ పే సంథింగ్ మోర్? మనం ఏం చేస్తాం? వాళ్ళు ఇఫ్ దే టెల్ us వి మస్ట్ పే మోర్, ఎక్కువగా పే చేయమంటే మనం ఏం చేయగలం? వాట్ విల్ వి డూ? ఇది కూడా బేర్ ఇన్ఫినిటివ్. ఓకే, ప్లీజ్ మేక్ హర్ స్టాప్. ఆమెని ఆపండి. మేక్ హర్ స్టాప్. స్టాప్ అనేది వర్బ్. దిట్ ఈస్ కాల్డ్ బేర్ ఇన్ఫినిటివ్.
దే వోంట్ లెట్ అస్ లీవ్. వోంట్ అనేది మోడల్ ఆక్సిలరీస్. ఓకే, దే వోంట్ లెట్ అస్ లీవ్. వాళ్ళు మనల్ని వదలరు. ఇవన్నీ మనం టు ఇన్ఫినిటివ్ అండ్ బేర్ ఇన్ఫినిటివ్ అని చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ జెరెంట్స్ అంటే ఏంటి? జెరెంట్స్ అంటే ఏం లేదండి, ఇంక్ ఫామ్. మరి ఇంక్ ఫామ్కి ప్రజెంట్ పార్టిసిపుల్ కూడా అంటారు కదా, దెన్ జెరెండ్ అని కూడా అంటారు. అంటే జెరెండ్ అనేది వర్బ్ ప్లస్ ఇంక్ ఫామ్ ఫర్ వాచింగ్, డూయింగ్, గోయింగ్, స్మోకింగ్, ఓకే, స్విమ్మింగ్. దీస్ ఆల్ ఇంక్ ఫామ్స్ ఆర్ కాల్డ్ జెరెండ్స్. అయితే ఎప్పుడు ఇది జెరెండ్ అవుతుంది, ఎప్పుడు ఇంక్ ఫామ్ ప్రజెంట్ పార్టిసిపుల్ అవుతుంది అనేది మనం చూద్దాం. అసలు జెరెండ్స్ అంటే యూజువల్గా నౌన్గా యూస్ చేస్తాం మనం. జెరెంట్స్ని ఎప్పుడు నౌన్గా యూస్ చేస్తాం, ప్రిపోజిషన్స్ తర్వాత యూస్ చేస్తాం, వెర్బ్ తర్వాత యూస్ చేస్తాం, సబ్జెక్టుగా యూస్ చేస్తాం, ఆబ్జెక్టుగా యూస్ చేస్తాం. అంటే ఒక నౌన్ ఏ పని అయితే చేస్తుందో వాటిని జెరెంట్స్ కూడా చేస్తాయి. అంటే అదే ఉద్దేశంతో మనం జెరెండ్ని యూస్ చేస్తాం. లెట్ us see some examples. I don't mind waiting. I don't mind waiting. ఇక్కడ ఈ డోంట్ మైండ్ తర్వాత యూజువల్గా ఎప్పుడు ఇంక్ ఫామ్నే యూస్ చేస్తాం. ఆ ఇంక్ ఫామ్ వర్బ్ కాదు, దట్ ఈస్ కాల్డ్ జెరెండ్. ఐ డోంట్ మైండ్ వెయిటింగ్ అంటే నాకు వెయిట్ చేయడానికి అభ్యంతరం లేదు. ఐ డోంట్ మైండ్ క్లోజింగ్, ఇక్కడ టు క్లోజింగ్ అని ఇలాంటివి చెప్పాం. ఐ డోంట్ మైండ్ వెయిటింగ్, ఐ డోంట్ మైండ్ క్లోజింగ్ ద విండో. ఓకే, డూ యూ మైండ్ స్మోకింగ్, ఇలా మనం యూస్ చేస్తాం. He has got a lot of money. He enjoys not having a job. Negative gerund. Not having a job is like a guy. He has got a lot of money. He enjoys not having a job. అంటే ఆయన ఉద్యోగం లేకపోవటాన్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు, బికాస్ హీ హెస్ గోట్ లాట్ ఆఫ్ మనీ. వీ డోంట్ హ్యావ్ that, which we don't have. He enjoys because he has got lot of money. He enjoys not having a job. ఆయన జాబ్ లేకపోవటాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు, డబ్బులు ఎక్కువగా ఉండటం వల్ల. ఈ జెరెండ్కి ఉండడం, కొట్టడం, తినడం, చెయ్యటం, తాగటం అనేటటువంటి డమ్ 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 అని మనం తెలుగులో వాడేటటువంటి మీనింగ్స్ ఈ జెరెండ్స్ వస్తాయి. ఓకే, చెప్పటం చాలా ఈజీ. సేయింగ్, చెప్పడం. సేయింగ్ ఈజ్ ఈజీ బట్ డూయింగ్ ఈజ్ వెరీ హార్డ్. చెయ్యడం, చూడండి, చెప్పడం సులువేనండి, చెయ్యడం కష్టమండి. ఎలా చెప్తాం? సేయింగ్ ఈజ్ ఈజీ బట్ డూయింగ్ ఈజ్ వెరీ హార్డ్. సేయింగ్ అనేది ఇక్కడ జెరెండ్. అదేంటి సార్ అక్కడ వెర్బ్ ఫామ్ వచ్చిందంటే అది వెర్బ్ కాదు, దట్ ఈస్ కాల్డ్ జెరెండ్. దాన్ని నౌన్గా యూస్ చేస్తున్నాం. సేయింగ్ ఈజ్ ఈజీ, డూయింగ్ ఈజ్ హార్డ్. సురేష్ ఈజ్ ఎట్ హోమ్ అన్నట్టుగానే సేయింగ్ ఈజ్ ఈజీ అన్నాం. సేయింగ్ తర్వాత వర్బ్ ఈజ్ వచ్చింది ఇక్కడ. అంటే సేయింగ్ అనేది ఇక్కడ నౌన్ అది వెర్బ్ కాదు, నౌన్. ఆ నౌన్నే మనం జెరెండ్ అని అంటాం. సేయింగ్ ఈజ్ ఈజీ, డూయింగ్ ఈజ్ వెరీ హార్డ్. She watched TV instead of working. She watched TV instead of working. పని చెయ్యడంకి బదులుగా టీవీనే ఆమె చూస్తుంది. స్టడీయింగ్ మేక్స్ మీ స్లీపీ. ఓకే, స్టడీయింగ్ మేక్స్ మీ హ్యాపీ కాదండి, ఇక్కడ స్టడీయింగ్ మేక్స్ మీ స్లీపీ. ఏదో చదవడం నాకు నిద్ర వచ్చేస్తుంది, చదవడం అనేది నిద్ర వచ్చేస్తుంది నాకు. అవర్ డాక్టర్ సేస్ స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. అవర్ డాక్టర్ సేస్ స్విమ్మింగ్ ఈజ్ బెస్ట్. స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్. స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్. ఇక్కడ స్విమ్మింగ్ అనేది వెర్బ్ కాదు, దాన్ని జెరెండ్ అంటాం. అది నౌన్గా మనకి సబ్జెక్టుగా ఆబ్జెక్టుగా యూజ్ అవుతుంది. స్విమ్మింగ్ ఈజ్, డాక్టర్ సేస్, వాట్ డస్ హి సే? హి సేస్ స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇలా మనం జెరెండ్ గురించి చెప్తాం. ఇది ఇంక్ ఫామ్ ప్రతిదీ జెరెండ్ కాదు, కానీ ఇంక్ ఫామ్ జెరెండ్ ఒకేలా ఉంటాయి. స్విమ్మింగ్, ఓకే, డూయింగ్, వాచింగ్, వర్కింగ్. కానీ అది ఎప్పుడు ప్రజెంట్ అంటే ఇంక్ ఫామ్ ప్రజెంట్ పార్టిసిపిల్ అవుతుంది, ఎప్పుడు జెరెండ్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. అంతేకాక ఈ ఇంక్ ఫామ్స్ అంటే జెరెండ్స్ని నో తర్వాత కూడా యూస్ చేస్తాం. అంటే నో సైన్స్ మనం యూజువలీ వి వాచ్. నో పార్కింగ్, నో పార్కింగ్, ఆపడం వీలు కాదు ఇక్కడ. నో పార్కింగ్, నో స్మోకింగ్, నో టాకింగ్, సైలెన్స్. Libraries, we can see libraries, in libraries no parking, no smoking, no talking here, like that. అంటే ఈ జెరెండ్స్ అవన్నీ కూడా అక్కడ దాని అర్థం ఏంటంటే నో పార్కింగ్ అంటే ఆపడం నిషిద్ధము, స్మోకింగ్ పొగ త్రాగడం నిషిద్ధము. ఈ డమ్ అనేటటువంటి వచ్చే చోట మనం ఇంక్ ఫామ్నే యూస్ చేస్తాం. వీ షుడ్ ఆల్వేస్ కీప్ దాట్. ఈ ఇంక్ ఫామ్ని యాడ్జెక్టివ్గా కూడా యూస్ చేస్తాం, యాడ్వర్బ్గా యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ స్మెల్,
ఐ కెన్ స్మెల్ బర్నింగ్ లీవ్స్. ఏదో ఆకులు కాలుతున్నటువంటిగా ఐ కెన్ స్మెల్ బర్నింగ్ లీవ్స్. ఆకులు కాలడాన్ని నేను స్మెల్ చేస్తున్నాను. ఇక్కడ బర్నింగ్ లీవ్స్ అనేది నౌన్ అయితే దానికి ముందు వాడినటువంటి నౌన్ బర్నింగ్ ఏదైతే జెరెంట్ ఫామ్ ఉందో దట్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్. షీ ర్యాన్ అవుట్ ఆఫ్ ద రూమ్ క్రైయింగ్. ఆమె పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసి షీ ర్యాన్ అవుట్ ఆఫ్ ద రూమ్ క్రైయింగ్. ఇక్కడ యాడ్వర్బ్గా యూజ్ చేశారు, ఎందుకంటే షీ ర్యాన్ క్రైయింగ్ అనమాట. ర్యాన్ని ఎలా వచ్చింది ఆమె? క్రైయింగ్, ఏడుస్తూ, లాఫింగ్ కాదు. ఇక్కడ షీ ర్యాన్, ఇక్కడ ర్యాన్ అనేది మనకి క్రైయింగ్ అనేటటువంటి జెరెండ్ ఏదైతే ఉందో ఇది ర్యాన్ అనేటటువంటి వర్బ్ను మోడిఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ యాడ్వర్బ్గా దీన్ని యూజ్ చేస్తాం. షీ ర్యాన్ అవుట్ ఆఫ్ ద రూమ్ క్రైయింగ్. ఏడుస్తూ ఆమె బయటకు వచ్చింది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఏది జెరెండ్ అండ్ ఏది ప్రజెంట్ పార్టిసిపల్. జెరెండ్ అది ఎప్పుడవుతుంది? ఎప్పుడు ప్రజెంట్ పార్టిసిపల్ అంటే ఇంగ్ ఫామ్ అనేది ఎప్పుడవుతుంది? చాలా ఈజీ విషయం మనం. ఓకే, జెరెండ్ని ఎప్పుడు కూడా మనం నౌన్గా యూజ్ చేస్తాం, సబ్జెక్ట్గా యూజ్ చేస్తాం, ఆబ్జెక్ట్గా యూజ్ చేస్తాం. ఓకే, సపోజ్ టాకింగ్ ఈజ్ ఈజీ. ఇందాక నేను చెప్పింది టాకింగ్, సేయింగ్ ఈజ్ ఈజీ, బట్ డూయింగ్ ఈజ్ వెరీ హార్డ్. ఇక్కడ టాకింగ్ ముందు వచ్చింది, ఈజ్ తర్వాత వచ్చింది కాబట్టి ఇక్కడ టాకింగ్ నౌన్గా యూజ్ చేసాం. తర్వాత ఈజ్ అనే వర్బ్ వచ్చింది. నౌ దిస్ ఇస్ జెరెంట్, ఎందుకంటే అది నౌన్గా యూజ్ చేసి తర్వాత వర్బ్ వచ్చింది. కాస్త తిరగేయండి. ఓకే, షీ ఈజ్ టాకింగ్, ఇక్కడ ఈజ్ ముందు వచ్చింది, టాకింగ్ తర్వాత వచ్చింది. షీ ఈజ్ టాకింగ్, ఇక్కడ టాకింగ్ వర్బ్. షీ ఈజ్ టాకింగ్, ఆమె మాట్లాడుతూ ఉంది. చూడండి, టాకింగ్ ఈజీ, టాకింగ్ ముందు వచ్చింది, తర్వాత ఈజ్ అనే వర్బ్ వచ్చింది కాబట్టి ఇది జెరెంట్. అలా కాకుండా షీ ఈజ్ టాకింగ్, ఇక్కడ ఈజ్ ముందు వచ్చింది, తర్వాత టాకింగ్, ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది. షీ ఈజ్ టాకింగ్ అంటే ఆమె మాట్లాడుతూ ఉంది. అంటే టెన్సెస్లో మనం ఆక్సిలరీ వెర్బ్ తర్వాత ఏదైతే ఇంగ్ ఫామ్ని యూజ్ చేస్తుంటామో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, వీటిలో ఎక్కడైతే మనం హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, యామ్, ఈజ్, ఆర్, వజ్ వర్ల తర్వాత ఇంగ్ ఫామ్ వచ్చిందో దాట్ ఈస్ కాల్డ్ ప్రెజెంట్ పార్టిసిపల్. అక్కడ అది వెర్బ్. అది అలా కాకుండా ఎప్పుడైతే అది మనకి నౌన్గా యూజ్ చేస్తున్నామో టాకింగ్ ఈజ్ ఈజీ, డూయింగ్ ఈజ్ హార్డ్, ఇలా యూజ్ చేస్తున్నావు, దట్ ఈస్ కాల్డ్ జెరెండ్. హ్యావ్ దే ఫినిష్డ్ ద క్లీనింగ్, ఆ క్లీనింగ్ చేయడం పూర్తి చేసేసారా? ఇక్కడ హ్యావ్ దే ఫినిష్డ్ అనేది వర్బ్, క్లీనింగ్ ఇది జెరెండ్, ఇక్కడ ఆబ్జెక్ట్గా మనం దాన్ని యూజ్ చేస్తాం. వీ వర్ టాకింగ్ అబౌట్ మనీ, ఇది ప్రెజెంట్ పార్టిసిపల్. వీ వర్, వాట్ ఆర్ యూ డూయింగ్ దెన్ వెన్ ఐ కేమ్ దేర్? వీ వర్ టాకింగ్ అబౌట్ మనీ, ఏదో డబ్బుల గురించి మాట్లాడుకుంటున్నాం. వీ వర్ టాకింగ్ అబౌట్ మనీ. వీ వర్, ఇక్కడ వర్ తర్వాత టాకింగ్ వచ్చింది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ప్రెజెంట్ పార్టిసిపల్. ఓకే, అండ్ ఐ హ్యావ్ బీన్ క్లీనింగ్ మై రూమ్ ఆల్ మార్నింగ్. ఇక్కడ ఐ హ్యావ్ బీన్ క్లీనింగ్, ఏ హ్యావ్ బీన్, యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ తర్వాత వచ్చేటటువంటి ఇంగ్ ఫామ్ ఏదైనా అది ప్రెజెంట్ పార్టిసిపల్ అవుతుంది. అంటే కంటిన్యూస్ టెన్సెస్లో మనం యూజ్ చేస్తుంటాం. అలా కాకుండా నౌన్గా, ఆబ్జెక్ట్గా, సబ్జెక్టుగా వాడేటటువంటి ఇంగ్ ఫామ్ని మనం జెరెండ్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మనం జెరెండ్ కూడా నోతో చెప్తాం. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నో పార్కింగ్ అలా. ఓకే, సో అడ్జెక్టివ్గా, యాడ్వర్బ్గా ఎలా యూజ్ చేస్తాము ఇవన్నీ మనం నేర్చుకున్నాం. సో you should have some idea about two infinitives, bare infinitives, gerunds, and when it is gerund and when it is a present participle. We should all learn and we should keep in mind. Okay, I am giving some exercise and try to answer the exercise. మీరు ఆ ఎక్సర్సైజ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అది అంటే you will have some idea. Okay, thank you very much my dear students.